మన మూవీ ఫ్యాన్ కింద ప్రభాస్ గారు ఫ్యాన్ కింద చెప్పుకోవాలంటే ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలో ఎప్పటికప్పుడు అది నెక్స్ట్ లెవెల్ ఇస్తూనే వస్తున్నారు. సో ఇది కూడా ఆ రేంజ్లోనే ఉంది. అండ్ బడ్జెట్స్ కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తాయి. ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా చూడాల్సిన ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ ఇంకా కాంబినేషన్ చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు ఇద్దరు సమవిద్యులు, ఒక రేంజ్లో కొట్టుకున్నారు ఇద్దరు కూడాను. సో చూడడానికి ఐ ఫీస్ట్ అనమాట, విజువల్ ఐ ఫీస్ట్ ఉంది. సో ఫైట్స్ దగ్గర కూడా ఐ ఫీస్ట్ ఉంది మనకి, అది నెక్స్ట్ లెవెల్. అలానే ఏం లేదండి, ఈక్వల్ ప్రయారిటీ అందరికీ, ఈక్వల్ ప్రయారిటీ ఉంది అందరికీ. ఇందులో ఏ క్యారెక్టర్ తక్కువ చేయడానికి లేదు. 2 minutes కనబడి వెళ్ళినా సరే వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకే ఉంది, అంతే. దట్స్ నెక్స్ట్ లెవెల్ సార్. సో బేసికల్గా వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మ్యూజిక్లు అన్నీ రావు సార్, యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటుంది మీకు. ఖచ్చితంగా యూ లవ్ ఇట్, డెఫినెట్లీ యూ ఆల్ ఆర్ లవ్ ఇట్. చాలా బాగుందన్న. లైక్ అసలు ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది, దాన్ని బేర్ చేశారంటే కనుక సినిమా సూపర్. అసలు ఇంటర్వెల్ బ్లాక్ అయితే అమేజింగ్ ఉంది. ఇంటర్వెల్ బ్లాక్లో మైండ్ బెండింగ్ ట్విస్ట్ ఉంటాయి. మైథాలజీని చాలా బాగా డీల్ చేశారు. అసలు నాగశ్విన్ డీలింగ్ అయితే అసలు ఒక రూకీ లెక్క లేదు, ఒక ప్రో లెవెల్లో తీశారు. నాకు తెలిసినంత వరకు ఇది 1000 crores బొమ్మ. క్యామియోస్ అయితే చాలా బాగున్నాయి, ఎక్స్పెక్ట్ చేయని క్యామియోస్ ఉంటాయి. అంటే బుజ్జి పార్ట్ కూడా చాలా హిలేరియస్ ఉంది. నాకు తెలిసినంత వరకు మైథాలజీని ఇంత బాగా తీయడం అనేది నాగశ్విన్ చాలా సక్సీడ్ అయిపోయాడు. మూవీ ఇండస్ట్రీ హిట్ అనుకుంటున్నాను నేనైతే. క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే అసలు ఆ గ్రాఫిక్స్ చూసి సగం మంది ఖుషి అయిపోతారు, నెక్స్ట్ షోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటారు, అంత బాగుంది సినిమా మాత్రం. ఓవరాల్ అమేజింగ్. బుజ్జి రోల్ ఇస్ షో స్టీలర్. చాలా కొత్తగా వింతగా, ఇంకా కొంచెం కథలో స్క్రీన్ ప్లేలో కొంచెం పట్టు ఉండాల్సింది. కొంచెం క్లారిటీగా అర్థమయ్యేలా జనాలకి కొంచెం తీస్తే బాగుంది అనిపించింది. మొత్తం ఓవరాల్గా అందరినీ పెద్ద పెద్ద యాక్టర్లను పెట్టి తీసే సినిమా. పార్ట్ 2 కూడా ఉందని చూపించారు. ఎనీహో ఏదో ప్రభాస్ ఫ్యాన్స్కి ఏదో ఒక పెద్ద మంచి విందు లాంటిది. సినిమా పరంగా ఇంకా కొంచెం కథ పరంగా కొంచెం బాగా శ్రద్ధ తీసుకుంటే బాగుందని అనిపించింది నాకు. ఎనీహో టెక్నికల్గా చాలా హై వాల్యూ టెక్నికల్. ఆ టెక్నికల్ లాంగ్వేజ్ అర్థం కావాలంటే సినిమా అంత తొందరగా ఒక పట్టణం అందరికి అర్థం కాదు. ఇది చాలా హై వాల్యూ టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి కూడా. అది ఏంటంటే మన పాత ధర్మానికి ఇప్పుడున్న కలియుగానికి మధ్య అంతరం ఏంటని చూపించారు సినిమాలని. సినిమా చాలా బాగా రిచ్గా చేశారు సినిమాని. ఎనీహౌ కంగ్రాచులేషన్ కల్కి టీమ్. సినిమా యావరేజ్, నాకు దృష్టి యావరేజ్, అంత సూపర్ హిట్ కాదు, అలాగని మరీ కాదు, యావరేజ్గా ఉన్న సినిమా. కానీ నో నెగటివ్స్, నథింగ్. చాలా డిఫరెంట్గా ఉంది క్యారెక్టరైజేషన్ మూవీలో అయితే. కంపేర్ టు ప్రీవియస్ ఫిలిమ్స్ చాలా డిఫరెంట్గా ఉంది ఇదైతే. అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నాది ఇంకొక షో ఉంది వెళ్ళాలి, అందుకని బాగుంది, చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగు మూవీ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ మూవీతో. లైక్ ఇట్స్ క్రేజీ, అంతే. ఇట్స్ చాలా బాగుంది. ఇట్స్ మిక్స్ ఆఫ్ అన్నీ అనుకోండి, వేరే ఏ మూవీస్తో కంపారిజన్ లేదు. దిస్ ఈస్ నెక్స్ట్ లెవెల్, అంతే. అందరూ ఎవ్రీవన్ యాక్టెడ్ వెరీ వెల్. అంతే, నథింగ్. 100 on 10 అండి, అంతే. సినిమా నాకైతే బాగా నచ్చిందండి. అంటే నాకు టెక్నికల్ బ్రిలియన్స్ చూస్తే నాకు అసలు ఇంత టెక్నాలజీ వాడి మనం ఎప్పుడు అనుకుంటాం కదా, అబ్బా గ్రాఫిక్స్ మన వాళ్ళకి తీయడం రాదు, మనోళ్ళు ఇట్లాంటి సినిమాలు ఎప్పుడు తీస్తారని నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఐ థింక్ ఫైనల్లీ మనోళ్ళు ఇలాంటి సినిమా తీయగలరు అనేసి ప్రూవ్ చేశారు నాగశ్విన్. ఐ థింక్ ఆర్జీవి గారిని లేకపోతే కేమియోస్ని కానీ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, సినిమా స్క్రిప్ట్ కానీ, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నాలజీని అదేదో వాడకుండా దాన్ని కరెక్ట్గా మనకి మంచిగా దానికి కథతో పాటు మనకి ఎక్కడా కూడా అదేదో జారింగ్గా కానీ అదొక రకంగా డిస్టర్బెన్స్ లాగా అనిపించదు. సో దట్ వే ద ఫిల్మ్ ఇస్ రియలీ గుడ్. నాకైతే అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు మరీ మన యంగ్ జనరేషన్ నేను అట్లా తీసుకోలేదు. కానీ ఈ అశ్వత్థామ స్టోరీ ఏదైతే ఉందో మన జనరేషన్ వాళ్ళకే చాలా మందికి తెలియదు. అంటే అశ్వత్థామ యుద్ధంలో చనిపోతాడు మటుకే తెలుసు మనకి. అది అంటే యుద్ధంలో ఓడిపోతాడు అని మాత్రమే తెలుసు మనకి. తర్వాత ఏమవుతుంది అశ్వత్థామ గురించి అని చాలా మందికి తెలియదు. దట్ ఈస్ సంథింగ్ రియల్లీ అమేజింగ్. ఐ థింక్ దట్. ఇంకొకటి ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకు రాజమౌళి గారు గుర్తొచ్చారు. హీ వాంట్స్ టు మేక్ మహాభారత కదా, ఇందులోంచి సీన్స్
కొన్ని రాజమౌళి గారికి ఇన్స్పైర్ చేస్తాయని అనుకుంటున్నాను. చాలా బాగా తీశారు. మహాభారతం సీన్స్ కూడా కొన్ని రీక్రియేట్ చేశారు. ఐ థింక్ అసలు మనకి ఎపిక్స్లోనే చాలా స్టోరీస్ ఉన్నాయి. దాన్ని ఇలా మనం సైన్స్ ఫిక్షన్తో వాడచ్చు అనేది మనకి ఎప్పటి నుంచో ఐడియా ఉంది, కానీ తీయడానికి భయపడ్డారు. ఐ థింక్ ద హోల్ ప్రొడక్షన్, అసలు ఈ సినిమా తీయడానికి ధైర్యం చేసిన ప్రొడక్షన్ టీమ్కి అందరికీ కంగ్రాచులేషన్స్. టోటల్గా నాకు సినిమా నచ్చిందండి. కొంచెం షార్ట్గా ఎడిటింగ్లో నాగాశ్విన్ ఎప్పుడు నాకు అది కంప్లైంట్. సినిమా